ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బాగా ట్రెండ్ అవుతున్న ఒక ఫేస్ ప్యాక్ అయితే నేను చూపించబోతున్నాను. ఇది ఎంతవరకు ట్రెండింగ్ అవుతుంది, ఎంతవరకు నిజము అన్నది ఈ వీడియోలో మనం చూసేద్దాము. ఇది జస్ట్ ఒక ₹2 కాఫీ పొడి ప్యాకెట్ తో ప్రిపేర్ చేసే ఒక ట్యాన్ రిమూవల్ ప్యాక్ అన్నమాట. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎవరైనా కూడాను. బట్ రిజల్ట్ ఏంటంటే మీకు నేను లైవ్ లోనే చూపిస్తాను. దానికోసం వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత కామెంట్ పెట్టండి. వీడియోని పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. ఈ రెమెడీని చాలామంది చాలా రకాలుగా ప్రిపేర్ చేస్తున్నారు. కానీ ఈరోజు నేను చూపించే పద్ధతిలో గనక మీరు గనక ప్రిపేర్ చేస్తే చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా నమ్మలేదు. ఎంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంత మంచి రిజల్ట్ ఉంటుందా అంటే నేను కూడా నమ్మలేదు. కానీ నేను ప్రిపేర్ చేసి యూజ్ చేసిన తర్వాత ట్రెమెండస్గా బాగా పనిచేసింది. సో ట్రెండింగ్ అవుతున్న వాటిలో హిట్లే ఉండవండి, ఫ్లాప్లు కూడా ఉంటాయి. కానీ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్ అన్నమాట. చాలా బాగుంది ఈ రెసిపీ అయితే. డెఫినెట్గా మీరు ట్రై చేయండి. దీనికోసం అయితే ఫస్ట్ బాగా మందంగా ఉన్న ఒక క్లీన్ బౌల్ అయితే తీసుకోండి. అది ఏదైనా పర్వాలేదు, ఇనుపదైనా సిల్వర్దైనా స్టీల్దైనా పర్వాలేదు. తీసుకున్న తర్వాత అందులో అనమాట ఒక హాఫ్ కప్ మినరల్ వాటర్ వేసేసుకోండి. మినరల్ వాటర్ లేదు అనుకుంటే నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు. లేదు ఇంకేమైనా వాటర్ వాడాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆల్టర్నేట్ చెప్తాను. షాప్లో ₹2 ప్యాకెట్తో బ్రూ ప్యాకెట్ ఉంటుంది కదా, దాంతో ట్రై చేయండి. కావాలంటే ఎక్కువ మొత్తంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ ₹2 ప్యాకెట్తో ప్రిపేర్ చేసుకుని యూజ్ చేయండి. తర్వాత వద్దన్నా కూడా ఈ రెమెడీనే యూజ్ చేస్తారు స్కిన్ వైట్నింగ్ కోసం. ఎందుకంటే ఇది అంత బాగా పనిచేస్తుంది కాబట్టి. ఆ వాటర్ గనక హీట్ చేయకుండా ఈ ప్యాకెట్ లో ఉన్న పౌడర్ మొత్తం అంతా వేసేసుకోండి. ప్యాకెట్ పౌడర్ కి ఈక్వల్ లెంగ్త్ లో వాటర్ తీసుకోండి. వాటర్ అయితే ఎక్కువ తీసుకోకండి. ఒక టీ గ్లాస్లో హాఫ్ వరకు వాటర్ తీసుకోండి, సరిపోతుంది. దీనిలో నెక్స్ట్ వచ్చేసి లెమన్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్కలో అంటే ఒక నిమ్మకాయలో 4వ వంతు నిమ్మకాయ వేసుకుంటే సరిపోతుంది. నేను చెప్పాను కదండి క్వాంటిటీ, 1/4 నిమ్మ చెక్కను తీసుకోండి, చక్కగా పిండేసుకోండి ఆ వాటర్లో. నెక్స్ట్ వచ్చేసి దీనిలో పసుపు యాడ్ చేసుకోండి. ఈ లిక్విడ్ అన్నమాట ఈ లిక్విడ్ అంతా కూడాను స్టవ్ మీద పెట్టేసుకోండి. ఇది బాగా వేడి చేయాలి, చాలా దగ్గరకు రావాలి. లిక్విడ్ టెక్స్చర్ కూడా చూపిస్తాను. ఎందుకంటే మనం తీసుకున్న వాటర్లో ఎంతైతే తీసుకున్నామో అదైతే సగం అయ్యేంత వరకు మరిగించుకోవాలి. ఈ రెమెడీ ఎవరైనా ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సడన్గా మనం ఎక్కడికైనా షాపింగ్కి వెళ్ళాలనుకున్నా, పార్టీకి వెళ్ళాలనుకున్నా, ఫేస్ డల్గా ఉంది అనుకునే వాళ్ళు హ్యాపీగా ఈ ఫేస్ ప్యాక్ యూజ్ చేసేసుకోవచ్చు. చాలా మంచి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంట్లోనే ఉంటున్నాం మాకెందుకు అనుకుంటారా? అలా అనుకోవద్దు. హౌస్ వైఫ్లు ఇది చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకుని ఇది మీ ఫేస్కి ఇది ఇచ్చే బ్రైట్నెస్ అయితే అస్సలు ఊహించారు. నేను ట్రై చేశాను, రిజల్ట్ అయితే చూశాను, అందుకే షేర్ చేస్తున్నాను. డైలీ ఒక వీడియో పెట్టమని అడుగుతున్నారు, బట్ డైలీ ఒక వీడియో పెట్టను. ఎందుకంటే ప్రతిదీ కూడా అన్నీ ఒకసారి ప్రిపేర్ చేసి యూజ్ చేసేయరు. అందుకే వీడియోకి చాలా గ్యాప్ ఇస్తున్నాను. సో వేరే యూట్యూబర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, వాళ్ళు ఒక రోజులో 2-3 వీడియోస్ అనేది రిలీజ్ చేస్తారు. అవన్నీ మీరు ప్రిపేర్ చేసి యూజ్ చేసే ఓపిక మీకు ఉండదు. అందుకే నేను ఒక రెమెడీ షేర్ చేశానంటే అది మీరు చూసి ప్రిపేర్ చేసుకుని యూజ్ చేసిన తర్వాతే ఇంకొక వీడియో నేను అప్లోడ్ చేస్తాను. డైలీ ఒక వీడియో పెడితే నాకు వ్యూస్ పెరుగుతాయి, ఇన్కమ్ కూడా పెరుగుతుంది. నాకు తెలిసిన రెమెడీస్ మీతో షేర్ చేసుకోవాలనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. ఖర్చు పెట్టకుండా మీరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుంది అన్న ఒక్క ఆశతో యూట్యూబ్లోకి రావడం జరిగింది. సో ఈ రెమెడీస్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించి నన్ను సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడైతే చల్లారిపోయింది కదా, చల్లారిన తర్వాత మాత్రమే ఇందులో శనగపిండి యాడ్ చేసేసుకోండి. శనగపిండి అనేది ఫేస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. శనగపిండిని పాతకాలం నుంచి స్కిన్ వైట్నింగ్ కోసం యూజ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ అన్ని ఫేస్ ప్యాకుల్లో కూడా శనగపిండి పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. స్కిన్ని ఇన్స్టెంట్గా వైట్నింగ్ చేయడానికి ఈ శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ అనేది థిక్గా ఉంటుంది, చక్కగా ముద్దగా ఉంటుంది, స్టిక్కీ కూడా ఉంటుంది. ఎందుకంటే బాగా మరిగించాము కదా, పంచదార వేసాము కదా, అందుకే స్టిక్కీగా ఉంటుంది. ఎప్పుడైతే ఫేస్ మీద ఇది అప్లై చేస్తారో సాగిపోయిన స్కిన్ అనేది
టైట్గా అవుతుంది, స్కిన్ వైట్ అవుతుంది, పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు కూడా డెఫినెట్గా పోతాయి. సో మోచేతులు, అండర్ ఐ, అండర్ ఆర్మ్స్ ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల స్కిన్ ఎలర్జీస్ కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇందులో నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. చాలామంది దగ్గర బాదం ఆయిల్ ఉంటే బాదం ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఇందులో బాదం ఆయిల్ యాడ్ చేసుకున్నాను, లేకపోతే కొబ్బరి నూనె అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ కూడా యాడ్ చేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత చూసారు కదా, చక్కగా మీరు ఎక్కడైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అదంతా అప్లై చేసేసుకోండి. సన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేసెస్లో ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు. ఈ రెమెడీ కనుక మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ వ్యూవర్స్ అయితే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నా వీడియోస్ మీకు రీచ్ అవుతాయి. సో నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.